ఈ రోజు నిజంగా క్రేజీ ఇంటర్వ్యూ అన్నమాట. స్వీట్ గాను ఉంటది దీపిక, హాట్ గాను ఉంటది దీపిక. చూస్తున్నారు కదా పిల్ల బ్రహ్మముడి సీరియల్లో కనిపించింది. ఎక్కడ కూడా నోరు ఆగదు, తుత్తర. పందెం పుంజు కోసం వచ్చారా, నేను పిలిచాను వచ్చారా? పందెం పింజు కోసమే వచ్చాను. అయిందా? బాగా అయిందా? ఎందుకంటే మీరు అసలు ఎవరికి ఇంటర్వ్యూ ఎవరు, స్క్రీన్లోకి రారు, అసలు సంబంధం లేదంటారు, ఎవరిని పట్టించుకోరు. అసలు నాకెందుకు ఒప్పుకున్నారు అనేది క్వశ్చన్. మీ మొక్కం చూస్తే నో చెప్పాలనుకోలేదు. నాకే నో చెప్పాలని అనిపించలేదంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తే అంతే. ఎందుకు దీనికి పేరు చిట్టి గారి అని వచ్చింది? చిన్నగా ఉంటది కాబట్టి గారి. సార్ ఏంటి సార్ అది? చిన్నగా ఉంటది కాబట్టి గారి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ ఏం తిన్నాం? నెక్స్ట్ ఏం తింటాం? ఆల్రెడీ నేను మీ బుర్రని తినేస్తున్నాను, మీరు నా బుర్రని తినేస్తున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు అనేది ఒక ఘోరంగా ఉంటుంది. అది ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు? ఒకరు ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు నా పక్కన మీరు కూర్చుంటారు, నన్ను చూస్తున్నారు, మీరు ఏ విధానంగా చూస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, దేన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇవన్నీ నాకు తెలిసిపోతుంది. సో మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటి మీరు అంటున్నారు కదా, లవ్ మీద మీకు ఒపీనియన్ ఏంటండి? అన్ని కంపాటబిలిటీస్ ఓకే అయిపోయింది అంటే చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నిజంగా క్రేజీ ఇంటర్వ్యూ అనమాట. చూస్తున్నారు కదా పిల్ల బ్రహ్మముడి సీరియల్లో కనిపించింది. ఎక్కడ కూడా నోరు ఆగదు, ఫుల్ తుత్తర. అసలు మెయిన్ గట్టి చెప్పాలంటే ఈవెంట్లో ఎందుకు హైపర్ అవుతారో తెలియదు. ఎందుకు ఈవెంట్లో హైపర్ అవుతారు అంటే ఆ వైబ్ చూసాక అంత హైప్ అయిపోతుంది. అంతమంది ఉన్నారు, ఫుల్ వైబ్స్, కాలేజ్ వైబ్స్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా సరే ఒక కాలేజ్లో జరుగుతున్న ఒక ఫేర్వెల్ పార్టీ కానీ కాలేజ్లో జరుగుతున్న ఒక ఈవెంట్లా నేను ఫీల్ అయిపోతాను. సో అలా ఆ డేస్కి వెళ్ళిపోయి ఒక హైప్ వచ్చేస్తుంది. నేను నన్ను మర్చిపోతాను అక్కడ వెళ్తే. మర్చిపోతారు, డబ్బులు ఎక్కువ ఇస్తారు కాబట్టి మర్చిపోతారు. నాకు అదైతే క్లారిటీ ఉంది గాయ్స్. ఫస్ట్ అయితే మనం పందెం పుంజుకి వచ్చాం. ఎస్, పందెం పుంజులో ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వాల్సింది మీరు. అవును, నేను కూడా చాలా ఆకలితో ఉన్నాను. 3 గంటలకు వస్తే ఆకలి లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి. మార్నింగ్ నుంచి అసలు తినలేదు, ఎందుకంటే పందెం పుంజులో వచ్చి ఫస్ట్ ఫుడ్ని టేస్ట్ చేయాలి ఈ రోజు అని నేను తినకుండా కూడా వచ్చేసాను. పందెం పుంజు కోసం వచ్చారా, నేను పిలిచాను వచ్చారా? పందెం పుంజు కోసమే వచ్చాను. అయిందా? బాగా అయిందా? నేను పిలిచాను రాలేదు. మీరు పిలిచానని ఎందుకు వచ్చానంటే ఫుడ్ పెడుతున్నారు కదా ఇక్కడికి వస్తే. సరే అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఓకే, ఇది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ ఎవరంటే మా అమ్మ. ఓ, మీ సీరియల్ వస్తే చాలు ఇంట్లో కూర్చొని అలా చూస్తూనే ఉంటది. అవునా, నిజమా? అంటే మీరు నాకు మొన్న పరిచయం కానీ ఎప్పటి నుంచి చెప్పేది, అరే చెయ్యరా. అసలు మీరు ఒప్పుకుంటారని నేను అనుకోలే. ఎందుకంటే మీరు అసలు ఎవరికి ఇంటర్వ్యూ ఎవరు, స్క్రీన్లోకి రారు, అసలు సంబంధం లేదంటారు, ఎవరిని పట్టించుకోరు. అసలు నాకెందుకు ఒప్పుకున్నారు అనేది క్వశ్చన్. దానికి ఆన్సర్ చేయండి ఫస్ట్. అది ఆ రోజు మీరు అడిగిన వెంటనే నాకు ఓకే చెప్పాను, ఎందుకో తెలియట్లా సడన్ గా. మేబీ మీ మంచి మనసు చూసి నేను వెంటనే ఓకే మీ మొక్కం చూస్తే నో చెప్పాలనుకోలేదు. నమ్మకం చూస్తే నాకే నో చెప్పాలని అనిపించలేదంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తే అంతే. ఈ పార్టీకి అందరూ ఓకే చెప్పేసి ఉంటారు కదా. ఇప్పుడు మీకు చేయనండి, అంతా పాలు తాగే పసిపిల్లోడ్లా ఫేస్ ని పెట్టుకొని. అవునా, నిజమా? కాదు, ఇప్పుడు మీకు చైనా ఏంటి అయితే ప్రపోజ్? అయ్యో నాకొద్దు. మీ అమ్మ నా ఫ్యాన్ అన్నారు కాబట్టి మీ అమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టితే, అమ్మమ్మ నువ్వు దీపికాని కలవడానికి తీసుకెళ్తానని చెప్తే మీరు ఇంట్లో మీ అమ్మతో పెట్టయిపోతారు. కావాలంటే ప్రపోజ్ చేస్తాను, నో ప్రాబ్లం. మా అమ్మకి మీరు కోడలైనా ఓకే, నో ప్రాబ్లం లేదు. మీతో ఒక పోస్ట్ ఇస్తాను ఫోటోకి, అంతేగాని ఈ ప్రపోజ్ అవన్నీ వద్దు. మరి మీరే చేయమని అన్నారు కదండి. సో ఈ రోజు అయితే పందెం పుంజులో మనం టేస్ట్ చేస్తూ మాట్లాడదాం. నాన్ వెజిటేరియనా వెజిటేరియనా మీరు? కోర్స్
వాజ్ నాన్ వెజిటేరియన్. ఇదేంటి క్వశ్చన్? ఆడవాళ్ళంతా నాన్ వెజిటేరియన్లే నో ఉంటారు. డౌట్ నాన్ వెజిటేరియన్. నో డౌట్ ఆర్ నాన్ వెజిటేరియన్. ఓకే, తింటూ మాట్లాడదాం మనం. Yes. మీకు ఏం కావాలి? నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, బిర్యానీ కావాలి, చికెన్ లాలీపాప్. బిల్ వేయండి అయ్యా, బిల్ వేయండి. తినే ఫుడ్ బిల్. ఎలాంటి బ్యాచ్ అంటే రెస్టారెంట్ కి వస్తే ఆ మెనూ కార్డ్ కూడా చూడకుండా అలా మేము ఆర్డర్ ఇస్తాము. అంత ఫుడ్ అంటే పిచ్చి మాకు. ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది కాబట్టి నీళ్ళు కూడా తాగేసుకుంటా. ఎక్కడ దొరికింది ఈ బాధ నాకు. సరే ఓకే, ఫుడ్ తింటూ మాట్లాడదాం మనం. అసలు చాలా క్రేజీగా ఉంటుంది ఇంటర్వ్యూ అయితే. ఖచ్చితంగా మొత్తం చూడడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు. వీలైతే ముందే చెప్తున్నా, ఒక సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఇంత మంచి ఇంటర్వ్యూ చేసిన ఇంత క్యూట్ అమ్మాయిని తెచ్చా, మీరు చేయకపోతే ఇంకలా చేయండి. ఒక 1 మిలియన్ కొట్టేస్తే హ్యాపీ అనమాట. రీసెంట్గా ఒక 1 మిలియన్ కొట్టింది పృథ్వీ అన్నది. ఇంకొక 1 మిలియన్ మీది. ఏమంటారు? అంతే కదా. అంతేనా? ఓకే డన్. ఫుడ్తో మాట్లాడదాం. అభిమానంతో కాదు, వచ్చారని తెప్పించా అంతే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సో ఫస్ట్ కబాబ్ ట్రై చేద్దాం. కరివేపాకు చికెన్ కబాబ్. ఎస్, ట్రై చేద్దాం. ఓకేనా? ఎస్, ట్రై చేద్దాం. సో పందెం పుంజులో నేను ఫస్ట్ ట్రై చేయబోతున్నది కరివేపాకు. మీరు పెట్టాల్సిన అవసరమే లేదు. లేదా? ఓకే, ట్రై చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఓకేనా? కరివేపాకు చికెన్ కబాబ్ సూపర్గా ఉంది. సో కరెక్ట్గా సాల్ట్, స్పైసీ అన్నీ కరెక్ట్. అయ్యో, నా లిప్స్టిక్ అన్ని పోతుంది. ఇంకా కాసేపట్లో నా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అనుకుంటా. మీ ఒరిజినాలిటీ ఎప్పుడు బయట వస్తుంది, అదే ప్రాబ్లం. అయితే మీ కెరియర్, యాక్టింగ్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పుడు మీ ఏజ్ 25. చెప్పానా? మీరు చెప్పలా, గూగుల్ చెప్పింది. ఏజ్ అని మెన్షన్ చేయదు, నార్మల్గా అడగండి. ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను చెప్తా. సరే, మీ కెరియర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా కెరియర్ని కాలేజ్ చదువుతున్నప్పుడే స్టార్ట్ చేసేసాను. సో అప్పుడు పార్ట్ టైమ్గా న్యూస్ రీడింగ్ స్టార్ట్ చేశాను. అవును, న్యూస్ రీడింగ్ చేశారంటే తెలిసింది. అవును, అంటే న్యూస్ రిపోర్టరా? న్యూస్ రీడింగ్ ఇలా కూర్చొని అక్కడ వెళ్తుంది స్క్రీన్లో. సో అది చూసి న్యూస్ రీడింగ్ చదవాలి. ఇంట్లో తెలియదు మీరు చేసేటప్పుడు? ఇంట్లో ఎలా కరెక్ట్గా మీకు తెలుసు? ఇంట్లో తెలియదు అనేది ఎలా మీకు తెలుసు? చాట్ జీపీటీ గడిగా చెప్పింది. చాట్ జీపీటీకి నా గురించి అన్నీ తెలుసు. నేను ఏదైనా ప్రాబ్లం అంటే చాట్ జీపీటీ దగ్గరే అడుగుతాను. చాట్ జీపీటీ దగ్గర నేనేం అడుగుతాను తెలుసా? తెలీదండి. ఇలా నా బర్త్డే ఉంది సెప్టెంబర్ 29. నాకు టెంపుల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను. కానీ నాకు షూటింగ్ వచ్చింది. నేను షూటింగ్కి వెళ్ళాలా, ఫ్రెండ్స్తో వెళ్ళాలా? ప్లీజ్ నాకు ఒక సొల్యూషన్ చెప్పు, ఏది నాకు మంచిది అని నేను చాట్ జీపీటీ దగ్గర అడిగాను. బాయ్ ఫ్రెండ్తో వెళ్ళు అని చెప్తారు. ఏముంది అందులో? సో నాకు చాట్ జీపీటీ చెప్పింది షూటింగ్కి వెళ్ళు అని. నేను సెప్టెంబర్ 29 నేను డేట్ కూడా ఇచ్చేసాను షూటింగ్కి, ఎందుకంటే డబ్బులు వస్తాయి కాబట్టి. సో ఎస్, నేను న్యూస్ రీడింగ్తోనే నా కెరియర్ని స్టార్ట్ చేశాను. ఓకే, నాకు న్యూస్ రీడింగ్ అంటే చాలా ఇష్టం, తమిళ్ చదవడం చాలా ఇష్టం కాబట్టి అలా స్టార్ట్ చేశాను. పార్ట్ టైమ్గా చేశాను. అప్పుడు సడన్గా ఒక సీరియల్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అలా నా కెరియర్ డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. లేకపోతే ఈ పార్టీకి కూడా నేను ఏదో శారీ కట్టుకొని ఇలా కూర్చొని రోజు న్యూస్ రీడింగ్ చదువుకొని పెళ్లి చేసుకొని ఒక ఇంటికి ఒక మదర్ అవుతుందేమో కదా పెళ్లి చేసుకొని. మదర్ తెరెసా అయిపోవాలి. ఎప్పుడండి పెళ్లి చేసుకుంటారు మరి? పెళ్ళి, లవ్, మ్యారేజ్ ఇవన్నిటి గురించి ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. అప్పుడుదా చెప్పరా? అప్పుడు దాకా చెప్పను. చెప్పను బ్రదర్. అంటే నాలాంటి అబ్బాయి సరిపోతారా? అంటే నా క్వాలిటీస్ ఉండే అబ్బాయి సరిపోతాడు మీకు? ఏదైనా గురించి తర్వాత టైం వస్తున్నప్పుడు చెప్తాను. అని నేను నచ్చలేదు అంటున్నారు మీరు. మీరు నాకు ఫ్రెండ్ కదా, ఊరికే చెప్పాను మీ దగ్గర స్టార్టింగ్ లో అలా. కానీ యు ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. టేస్టీ రాజా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం నాటుకోడి చిట్టి గారి తిందాం, ఓకేనా? సో చిట్టి గారే. ఎస్. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. ఎందుకు దీనికి పేరు చిట్టి గారే అని వచ్చింది? చిన్నగా ఉంటది కాబట్టి గారి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ, మధ్యలో బొక్క ఉంది కదా, అవును, అందుకోసమని చిట్టి గారె. ఆ స్పూన్ తీరా మీకోసం. ఈ రాజ్ కుమార్ రాగి సంగటి. నో, ఇది నాటుకోడి చిట్టి గారి. దట్స్ కాల్డ్ రాగి సంగటి. అదే రాగి సంగటికి
తీసుకొచ్చారు కాబట్టి అలా చెప్పేశాను. మీరు మర్చిపోయారు, నన్ను మర్చిపోయేటట్టు చేశారు. బట్ డెడ్లీ కాంబినేషన్ అండి ఇది. అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ యాక్చువల్లీ. నాటుకోడితో చిట్టిగారే, మినపగారా చిట్టిగారే అంటారు. మినపగారే. యా సూపర్గా ఉంది. వావ్, యాక్చువల్లీ టేస్ట్ అన్ని రెస్టారెంట్ ఫీల్ లాగానే లేదు, హోమ్లీ ఫుడ్ లా ఉంది కదా. రెస్టారెంట్స్ లో అలా మనం తింటున్నప్పుడు కలర్ చేతికి అంటుకుంటది, కలర్స్ ఉంటది, ఎక్స్ట్రా టేస్ట్ ని యాడ్ చేయడానికి ఏదో ఒకటి పెడతారు. కానీ బట్ పందెం పుంజులో ఫుల్ హోమ్లీ ఫీడ్ గా నాకు అనిపిస్తుంది. జస్ట్ ఒక 2-3 బైట్ లోనే తెలిసిపోయింది. ఓకే, మ్యాటర్ ఏంటంటే మీరు బిగ్ బాస్కి వెళ్తా అని ఎన్నిసార్లు అంటున్నారు. నేను వచ్చి 3 years అవుతుంది కదా ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన 3 yearsగా బిగ్ బాస్లో వెళ్ళే వాళ్ళ లిస్ట్ రిలీజ్ అవుతుంది కదా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాస్లో. నా పేరు తప్పకుండా ఉంటుంది. కాదు మీరు వెళ్ళరు, కానీ బిగ్ బాస్ లోపలికి మాత్రం నా పేరు ఉండదు, ఎందుకో తెలీదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి ఈసారి ఈ సీజన్లోనా మనం బిగ్ బాస్ హౌస్లో ఉంటాం అని అనుకుంటే నా హౌస్లో ఉంటున్నాను, నా ఫ్రెండ్స్ హౌస్లో ఉంటున్నాను, కానీ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి మాత్రం ఇప్పుడు దాకా నాకు రాసి పెట్టలేదు. నేను అనుకున్నా ఇది సీజన్ 9 కదా, ఓకే 9 వచ్చేసి నాకు లక్కీ నెంబర్ కాదు నిజంగానే. సో 11 వచ్చేసి నాకు లక్కీ నెంబర్. సో మేబీ సీజన్ 11 కానీ 10 కానీ వెళ్దాము అని అనుకుంటున్నా. మీరు మేము వెళ్తే ఎలా ఉంటుంది, మీరు నేను వెళ్తే ఎలా ఉంటుంది, మనం ఇద్దరు వెళ్తే యా బాగుంటుంది. అక్కడ వెళ్ళి కూడా ఇలా ఫుడ్ తినుకొని, ఫుడ్ కోసం మనం గొడవ పెట్టుకుంటాం అనుకుంటా. అక్కడ ఏమో మీరు 10 అంటున్నారు, నేను 10 అంటున్నా, మరి ఏమొద్దో చూడాలి. మళ్ళీ యాజ్ అ ఫుడ్ బ్లాగర్ కేటగిరీలో మనం అవకాశం ఉంటుంది కదా. కోర్స్ మీకు రాసి పెట్టి ఉంటే మీ ఒకసారి మీ నుదుటిని చూపియండి, మీకు రాసి పెట్టుందా అని. టేస్టీ రాజా అనేవాడు సీజన్ 10కి వెళ్ళడానికి 200%. ఓ మై గాడ్, మీ తలరాతలో రాసి పెట్టుంది, మీరు బిగ్ బాస్ వెళ్తున్నారంట. ఇక్కడ రాస్తుంది మీకు. ఎవరు చెప్పారు? జాతకం చూస్తారండి మీరు? మీ తలరాతలో చూస్తే, మీ నుదుటిలో చూస్తే అక్కడ రాసి పెట్టేది. సరే నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుందని రాసి పెట్టండి చెప్పండి. ఈ జన్మకి అది అవ్వదమ్మా అని ఉంది. సో ఈ జన్మకి అవదా? పెళ్ళొద్దా నాకు? ఈ జన్మకి మీకు అవ్వదు అంటే పెళ్ళొద్దా? పెళ్లి పిల్లలు అవన్నీ రాసి పెట్టాలి, అప్పుడే జరుగుతుంది. రాసి పెట్టి ఉందని నెక్స్ట్ ఇయర్ చేస్తారంట ఇంట్లో, చూడండి మరి. మీ ఇంటికి రమ్మని చెప్పాలా? అయితే పప్పన్నం, ఇప్పుడు నాకు నాన్ వెజిటేరియన్ అని పెట్టారు, కానీ నెక్స్ట్ వీక్ పప్పన్నం పెట్టబోతున్నారు. అలా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్, సరే నెక్స్ట్ ఇయర్ పప్పన్నం పెట్టబోతున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిదే కాదు. నెక్స్ట్ వీక్ అని నా నోట్లో తెలియకుండా వచ్చేసిందంటే నెక్స్ట్ వీక్ ఎవరితోనా లేచిపోయి పెళ్లి చేసుకుంటారా ఏమో. మీరంతా ఎందుకన్నా మేడం వేసుకుంటది మా అమ్మ చూస్తే ఎంటర్గా. అది మీరు తమిళ ఇండస్ట్రీ కదా, తెలుగుకి ఎందుకు రావాలనిపించింది? సో తెలుగులో ఆపర్చునిటీ వచ్చింది. సో అలా ఆపర్చునిటీ రాగానే నాకు ఈసారి, దీనికి ముందు ఒకసారి వచ్చింది ఆపర్చునిటీ, ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్. అప్పుడు నో చెప్పేశాను, ఇంట్లో వద్దు అన్నారు. కాబట్టి ఈసారి బ్రహ్మముడి కోసం ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు నో చెప్పడానికి వీలు లేకుండా ఎస్ చెప్పేశాను. ఇంట్లో కూడా ఏం చెప్పలేదు. సో ఇంట్లో గొడవలు ఏమైనా ఆ టైంలో? ఈసారి ఏం జరగలేదు. 5-6 years బ్యాక్ బ్రహ్మముడి కాదు, తెలుగు సీరియల్ కోసం 5-6-7 years బ్యాక్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, దట్ మీన్స్ నా కెరియర్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆపర్చునిటీ తెలుగు ఇండస్ట్రీ నుంచి అసలు ఒప్పుకోవట్లేదు. అప్పుడు గొడవ జరిగింది. బట్ ఈసారి గొడవ జరగలేదు, వచ్చేసాను. అన్ని కూడా సూపర్గా జరుగుతుంది. మేడం ఒక సీరియస్ క్వశ్చన్ ఇది. అంటే ఇప్పుడు దాకా మనం మంచి ఫన్ చేసుకున్నాం కాబట్టి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు అనేది ఒక ఘోరంగా ఉంటుంది. అది ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? అంటే ఎలా, అంటే ఎక్స్ప్లోర్ ఎలా చేసేవాళ్ళు వాళ్ళు ఇండస్ట్రీలో? అంటే నేను అంటే ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని చెప్పలేదు. ఇండస్ట్రీ స్టార్టింగ్లో, నేను తమిళ ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో అలా ఫేస్ అంటే ముఖం మీద అలా కాదు, అలా మనకి ఒక రకంగా తెలిసిపోతుంది దే ఆర్ ట్రైయింగ్ ఫర్ దిస్ అని. సో అప్పుడు మనం సైడ్కు వచ్చేయాలి, అంతేకాని. అంటే ఆ రోజు బాధపడ్డారా కొంచెం? అంటే మనం అలో చేయలేదు కదా, వాళ్ళు మాట్లాడడానికి అంత స్పేస్ కూడా మనం ఇవ్వలేదు కదా. ఎవరి గర్ల్స్కి తెలిసిపోతుంది ఒకరు ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా పక్కన మీరు కూర్చుంటారు, నన్ను చూస్తున్నారు, మీరు ఏ విధానంగా చూస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, దేన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇవన్నీ నాకు తెలిసిపోతుంది. సో మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా గర్ల్స్కి ఒక సెన్స్ ఉంటుంది కాబట్టి ఆ సెన్స్ నాకు అప్పుడు ఒక ఆఫీస్కి కానీ ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్ళినప్పుడు నాకు అది అర్థమైంది. సో నేను అలా సైడ్కి వచ్చేసాను. అది పెద్దగా బూమ్ చేయకుండా, ఎగ్జాజరేట్ చేసుకొని బయటికి రాకుండా, ఓకే ఫైన్, దిస్ ఈస్ నాట్ మై వే
అని చెప్పేసి నేను వచ్చేసాను. అఫ్ కోర్స్ ఫేస్ చేయకుండా ఉండలేం కదా. ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ అని కాదు, మీరు ఎక్కడ పని చేసినా ఐటీ కంపెనీ కానీ ఒక నార్మల్ ఒక జ్యువెలరీ షాప్ కానీ టెక్స్టైల్ షాప్ కానీ మీరు ఎక్కడ పని చేసినా అమ్మాయిలకి ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ అది మనం సెన్స్ చేసి మనం బయటకు వచ్చేయాలి, కానీ దానిలో మీద ఉన్నప్పుడే మనకి ప్రాబ్లం. ఒకటి మీరు అంటున్నారు కదా, లవ్ మీద మీకు ఒపీనియన్ ఏంటండి? యా, మీకు అన్ని కంపాటబిలిటీస్ ఓకే అయిపోయింది అంటే చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? లవ్ చేసుకోవచ్చు. లవ్ చేసుకోవచ్చా? అలాగైతే ఓకే. వాళ్ళు చేసుకోవచ్చు అంటున్నారు, వాళ్ళు ఏదో అనుకుంటారండి, అది ప్రాబ్లం. మీరు నమ్ముతారు లవ్ని? లవ్ అంటే లవ్ మీద పెద్దగా నమ్మకం ఏం లేదు నాకు. అంటే బికాజ్ లవ్ చేసే పీరియడ్ బాగానే ఉంటుంది, కొన్ని డేస్ బాగుంటుంది, ఆ తర్వాత వేరేలా ఉంటుంది కదా, అది మనం బయట కూడా చూస్తున్నాము. సో ఎండ్ ఆఫ్ ద డే అండర్స్టాండింగ్ ద ఇంపార్టెంట్ లవ్ కంట. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం తిన్నాం? నెక్స్ట్ ఏం తిందాం? ఆల్రెడీ నేను మీ బుర్రని తినేస్తున్నాను, మీరు నా బుర్రని తినేస్తున్నారు. ఇంకా తినడానికి మీరు తినండి, మీరు తింటూ మాట్లాడండి. ఓన్లీ మాట్లాడడం కాదు, తింటూ మాట్లాడండి. నెక్స్ట్ మనం రాగి సంగటి ట్రై చేద్దాం. ఓకే, ప్లేట్ చేంజ్ చేద్దాం. నాన్ హ్యాండ్ ఛాలెంజ్. నాన్ హ్యాండ్ ఛాలెంజ్. ఎస్, అంటే హ్యాండ్ పని చేయకుండా ఫుడ్ తినాలి. ఫుడ్ తినాలి. ఓకే, డన్. ఒకటి సింగ్ ఏ సాంగ్. సింగ్ ఏ సాంగ్ ఏంటి? తింటూనే పాడుతూ ఉండాలి. ఓకే, ఇంట్రెస్టింగ్. రివెంజ్ బైట్ డేర్. రివెంజ్ బైట్ డేర్. రివెంజ్ బైట్ డేర్. yes. రివెంజ్ బైట్ డేర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాన్ ఉంది, ఆ ప్రాన్ ని నేను తింటున్నాను బైట్ చేసి, సో మళ్ళీ ఆ ప్రాన్ వచ్చేసి నన్ను బైట్ చేస్తేనే రివెంజ్ బైట్. డేర్ చెప్తాను చూడండి. ఫస్ట్ స్వీట్ తినాలి, వెంటనే హాట్ తినాలి. రెండిట్లని అది ఎలా ఉన్నది అనేది క్యూట్గా చెప్పాలి. ఓకే, డన్. సో ఫస్ట్ ఈ మూడిట్లో ఏం ఎంచుకుంటారు మీరు? ఫస్ట్ నాన్ హ్యాండ్ డేర్. డేరా? yes. ఓకే, రెడీ, స్టార్ట్. హ్యాండ్ పెట్టేశారు. అదే ఓకే. ఓకే, లిప్స్టిక్ మేకప్ అన్ని పోతుంది ఇప్పుడు. చూడండి కర్ర. ఇంకో బయట నేను హ్యాండ్తోనే తింటాను గైస్. కూల్. చాలు. ఇప్పుడు అయ్యో, స్టిక్ కూడా తినేసాను. కూల్. ఓకే, గుడ్, సూపర్, హే, ఎక్సలెంట్. రెండు తింటూ పాడాలి ఒక పాట. అది చేతిలోనే తింటూ పాడాలి. చేతితోనే తింటూ పాడాలి. ఓకే, ఏదైనా మంచి పాట. ఏ పాట పాడతాం? కథలని చెప్పారు, కథలని రాశారు, దాటారు, దారు సత్యాలు ప్రేమలో, తప్పు లేని ప్రేమల్లో. కథలని చెప్పారు, కథల్ని రాశారు, కాలాలు దాటారు ప్రేమలో, తప్పు లేని ప్రేమలో. నాని గారు వింటే కొడతారు వచ్చి. నాని అన్న ఇది నేను చేయలేదు, తనే చేసింది, ముందే చెప్తున్నా నాని అన్న. పాడేశారు. నెక్స్ట్ చంకి రంగులేసి వద్దులండి, చాలు. ఇప్పుడు స్వీట్. టైం ఇవ్వండి. మీకు టైం కావాలా? టైం లేదన్నారుగా మీరు. అసలు ఇంత స్మాల్ మౌత్లో ఒక 1 kgని పెట్టి గ్రైండ్ చేయాలంటే కష్టం కదా. కష్టం, చాలా కష్టం. సో స్వీట్ గా దేవుడు క్యూట్ స్మాల్ మౌత్, స్మాల్ లిప్స్ ఇచ్చారు. సో స్మాల్ అంట, అన్ని స్మాలే మేడం, ఏది బిగ్ కాదు, ఏం కదండి. ఎస్. సో దిస్ ఈస్ సీతాఫల్ రబ్డీ. ఎస్. ఫస్ట్ స్వీట్ తినండి, వెంటనే హాట్ తినాలి. ఎస్. రెండిట్లో ఏది బాగుందో చెప్పాలి. వెంటనే హాట్ ఎక్కడ ఉంది? ఇగో. ఓకే. ఇమీడియట్లీ హాట్ తినాలి. రెండు కలిపి తింటే దీపిక అలా ఉంది. దీపిక అలా ఉందా? ఆఫ్ కోర్స్, ఎందుకంటే స్వీట్ గానే ఉంటది దీపిక.
హాట్ గానే ఉంటది దీపిక. బాబోయ్. దీపిక అలా ఉంది రెండు కలిపి. మొత్తానికి 18 పుంజులో ఫుడ్ బాగుంది అంటారు. ఎస్, పందెం పొంచులో ఈ సీతాఫల్ రబ్డి నా ఫేవరెట్ యాక్చువల్లీ. శీతాకాలం నువ్వే నీ మనసుల చోటు అడిగింది, సీతాఫల్ రబ్డి నేనే అడిగానే పందెం పుంజులే. సో ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. అందులో ఒక పర్సన్. అందరూ నాకు వెరీ కంఫర్టబుల్. అంటే అది నా అదృష్టం అని చెప్పాలా ఏంటో తెలియట్లేదు. ఇక్కడ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా నేను ఎవరిని కలిసినా కూడా వెంటనే ఫ్రెండ్ అయిపోతారు. అంతా నన్ను సొంతం చేసుకుంటున్నారు, నేను కూడా వాళ్ళని సొంతం చేసుకుంటాను. బాగా మాట్లాడతారు. మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం కలుస్తాను, కానీ నాకు అలా ఫీల్ రాలే. ఏదో ఎన్నెన్నో జన్మల బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. తెగ ఫీల్ అయిపోయాకండి, నేను చెప్పింది ఫ్రెండ్లీగా. సర్లేండి. అలా చెమటలు పడుతున్నాయి ఒకవైపు. నో నో నో. ఇండస్ట్రీలో క్రష్ ఎవరు మీకు? ఇండస్ట్రీ అఫ్ కోర్స్ నాకు నాగార్జున సార్, విజయ్ దేవరకొండ సార్ కష్టం. చెప్పండి మిగతా అందరూ. ఇద్దరే. నాగార్జున సార్ అంటే నాకు క్రష్. అంటే నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని అనుకునేది ఆ ఒక్క వ్యక్తి కోసమే. నాగార్జున సార్ని వీకెండ్స్లో కలుద్దాం అంటే, ఇప్పుడు లవర్గా ఉంటే మనం వీకెండ్స్లో బయట డేటింగ్ వెళ్తాం కదా. ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే వీకెండ్స్లో అలా డేటింగ్ ఆ స్క్రీన్లో కనిపించి అప్పుడు చేసుకో. 15 వారాలు మీ ఇష్టం కదా, హ్యాపీగా మనం. అంటే రోజు మమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు చూస్తూనే ఉంటారు, వీకెండ్స్లో వచ్చి చెప్తారు మనం గురించి. సో తన నాగార్జున గారి దృష్టిలోనే ఉండాలనే నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా. నేను వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, వెళ్దాం, కలిసి వెళ్దాం. మా అమ్మ కోసం. ఓకే ఫైన్, సూపర్. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందిగా. ఎందుకు మీ అమ్మ కోసం వెళ్తున్నారు? మీ హౌస్లో ఉండడానికి పర్మిషన్ ఇవ్వలేదా మీ అమ్మ? మా హౌస్లో ఉండమంటే మా అమ్మ ఏం చెప్తుందంటే, నువ్వు హౌస్కి రావాలని కోడలను పట్టుకుని రా అని చెప్తుంది. కోడల్ని పట్టుకుని? అదో టార్చర్ స్టార్ట్ అయింది ఇంట్లో. కోడల్ని పట్టుకొని రా అంటే మీరు రోజు ఒక గొడవని పట్టుకొని వస్తారు ఇంటికి, ఏ అమ్మాయితోనే ఏదైనా ప్రాబ్లం చేసేసి కదా. అలా కాదు, అంటే టార్చర్ అంటే ఒక ఏజ్ వచ్చాక ఆ టార్చర్లు మీకు లేవా ఇంట్లో? ఏం లేదు. ఏ లేదా? అన్నీ నా ఇష్టమే నా ఇంట్లో. నాకు అలా లేదండి. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఓకే. ప్రతి ఫ్యామిలీలో ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది. సో కొన్ని జరిగిన కారణాల వల్ల ప్రెజర్ స్టార్ట్ అయింది అంతే, ఇంకేం లేదు. అంటే తప్పేం కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు త్వరలోనే అలాంటి మంచి అమ్మాయితో పెళ్లి అవ్వాలని. ఎవరెవరు? అలాంటి మంచి అమ్మాయితో పెళ్లి. ఎవరెవరు? అక్కడ కనిపించలేదు. శ్రావ్య ఏదో చెప్తుంది చూడు దీపిక గారు. సో త్వరలోనే మీరు అలాంటి మంచి అమ్మాయితో పెళ్లి. ఇలాంటి మంచి అమ్మాయితో పెళ్లి అవ్వాలంటుంది నేను దేవుడి దగ్గర కోరుకుంటాను. అలా మాత్రం జరిగితే ఇక్కడ నుంచి నడుచుకొని వచ్చి తిరుపతికి వస్తారు. ఎవరు? మీరే. ఎన్నిసారి టార్చర్ నాకు. సరే, మీరు ఏ హీరోతో అయినా ఎప్పుడైనా బాగా చేయాలనిపించిందా? ఏం చేయాలనిపించింది? ఏదైనా అనుకోండి, అది మీ ఇష్టం. ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏదైనా. అదే నేను చెప్పాను కదా, నాకు నాగార్జున గారితో డేట్కి వెళ్ళాలనిపించిందా? అంటే ఒక రోజు కలిసి ఇలా తినాలనిపిస్తుంది. ఏం తినాలనిపిస్తుంది? ఫుడ్డా? ఓకే 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 ఫుడ్ అయితే ఓకే, ఫుడ్ అయితే ఓకే. మరి ఏదో అనుకుంటే మరి నేనేం చేయలేదు. మరి ఇలా ఒక రోజు మీరు కూర్చున్న ఈ చోట్లో నాగార్జున గారిని కూర్చోపెట్టి నన్ను ఎంత ఎత్తారు? నన్ను ఎంత ఎత్తారు ఆయన వస్తే? సార్ ఏంటి సార్ ఈ టార్చర్ నాకు? ఇంటర్వ్యూ పిలిచి మరీ టార్చర్. సో ఏం చేయాలనిపించింది నాగార్జున గారితో? అదే ఫుడ్ తినాలనిపిస్తుంది. ఒక రోజు పక్కన కూర్చొని ఒక రెస్టారెంట్లో ఒక మంచి మూన్ లైట్ డిన్నర్లో అలా. ఓకే, ప్రెజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? అప్కమింగ్ హీరోయిన్గా ఏమైనా ఛాన్సులు ఉన్నాయా? ప్రెసెంట్, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడిట్లో నేను బ్రహ్మముడియే చేస్తున్నాను 3 yearsగా. సో బ్రహ్మముడియే జరుగుతుంది, ఇంకా కూడా జరగబోతుంది. ఇంకా ఒక కొన్ని ఇయర్స్ కూడా బ్రహ్మముడిలోనే ఉంటాను. ఎందుకు అందులో అలా స్టక్ అయి ఉండిపోయారు? అవి ఈవెంట్లు ఈ రెండు తప్ప ఇంకా ఏడ కనిపించరు మీరు. ఏంటి కరెక్ట్గా ఉంది, నాకు అదే సరిపోతుంది అనిపిస్తుంది. అంటే ఒకవేళ మంచి మంచి ప్రాజెక్ట్స్ ఫిల్మ్స్లో వస్తే, ఒక మంచి రోల్ అలా వస్తే చేయగలుగుతానో ఏమో, కానీ ప్రెసెంట్ అయితే సో కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఓకే, ఇల్లు కొనుక్కున్నారా? మొన్న ఎప్పుడు అన్నారు? చెప్పి 2 months 3 months అయింది, ఆ లోపల ఇల్లు కొనాలా? అది ఈఎంఐ పెట్టి ఎవరో ఒకరు డొనేట్ చేసి ఉంటారు కదా, ఎవరైనా డొనేట్ చేశారు? చిచి అలా ఏం లేదు, నేను సొంతంగా డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకోవాలి. ఎప్పుడు కొంటారు? తెలీదు, దానికి ఒక టైం రావాలి. గృహప్రవేశం నన్ను పిలుస్తారు లేదా? అఫ్ కోర్స్ మీరే మళ్ళీ పనీళ్ళన్నీ చెయ్యాలి కదా,
ప్రొడక్షన్ బాయ్ పనులన్నీ అక్కడ వచ్చి పనోడిని చేసింది నన్ను, పనోడిని లిటరల్ గా గాయస్ గృహప్రవేశానికి ఇన్వైట్ చేస్తా వచ్చి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి లెఫ్ట్ వెళ్ళండి రైట్ వెళ్ళండి అని దారి చూపించాలి, ఇక్కడ కూర్చోండి అని చైర్ పెట్టాలి, అన్ని పనులు మీరే చేయాలి. ఒక పద్ధతి కనిపిస్తుంది మిమ్మల్ని. బిగ్ బాస్కి వెళ్తే పని చేస్తే ఓకే, కానీ ఎక్కడ కూడా పని చేశారండి మీరు? నాకు చెప్పండి. నా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వచ్చి మీరు పని చేయండి, మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు. ఓకే, లేకపోతే వెళ్ళను. నేను కోరుకుంటాను మీరు వెళ్ళాలని. ఓకే ఓకే. నా పెళ్ళికి వస్తారా మరి? మన ఇద్దరికి ఒక అదేంటి చెప్పాలి, మన ఇద్దరికి ఒక కంపాటిబిలిటీ ఉంది తెలుసా? ఏంటి? మీ మనసులోనూ బిగ్ బాస్ హౌసే ఉంది, నా మనసులో కూడా బిగ్ బాస్ హౌసే ఉంది. నా మనసులో మా అమ్మ కూడా ఉందండి. సో బిర్యానీ తిన్నా. ఓకే ఓకే. సో పందెం పుంజులో మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతుంది బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో లెట్స్ టేస్ట్. సో మీకు ఇండస్ట్రీలో కావ్యగానే మంచి గుర్తింపు వచ్చింది. సో అదే గుర్తింపు నడుస్తుంది. దీపికా బెస్టా, కావ్య బెస్టా? కావ్య బ్రహ్మముడిలో బెస్ట్, దీపిక ఆఫ్ స్క్రీన్లో బెస్ట్. నాకు అంటే దీపిక లేకుండా కావ్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను చేస్తున్న కావ్య క్యారెక్టర్. సో కావ్య దీపిక రెండిట్టు నాకు హ్యాపీనెస్సే, రెండు వల్లనే నాకు జనాల మధ్య అభిమానం వచ్చింది కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. ఈ షోస్లో హైప్ అవ్వని వాళ్ళు చెప్తారు ఏమైనా స్క్రిప్ట్, మీరే అయిపోతుంటారా? నేనే, దట్ ఈస్ మై ఓన్. ఆ టైంకి ప్రెసెంట్కి ఏంటి నాకు మైండ్కి వస్తుందో అది మాత్రమే మాట్లాడతాను. అంటే అంతమంది ఉన్నారు కదా, వాళ్ళ ముందు ఇది మాట్లాడాలా మాట్లాడవద్దా అని నేను ఒక థాట్ తీసుకోను. మేబీ దానివల్ల ఏమో కొత్త మంచి మంచి విషయాలు కూడా బయటకు వస్తుంది, కొన్ని కామెడీ అవుతుంది, కొన్ని సమ్టైమ్స్ నెగిటివ్ అయిందా తెలియదు కానీ మేబీ అవ్వచ్చు. అలా నాకు ప్రెసెంట్ ఏం అనిపిస్తుందో ఆ టైంకి అదే మాట్లాడాలి. పట్టించుకోరు కదా ప్రెసెంట్ అక్కడికి వెళ్ళాక? అక్కడ మాత్రం కాదు, ఎక్కడైనా నేను ఏం పట్టించుకోను. మీరు ఏం మనసులో అనుకుంటారని నేను పట్టించుకోను. ఓకే. సో మీ పని ఎక్కడికి వెళ్ళామో అక్కడ న్యాయం చేయడం, మైండ్కి ఏం వస్తుందో అది మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం చేయడం అనేది ఫస్ట్ పెట్టుకుంటారు. మనకు వాళ్ళ అవకాశం ఇచ్చినందుకు న్యాయం చేయడం అనేది కంటెంట్ విషయం. అవకాశం ఇచ్చినందుకు న్యాయం చేయడం కరెక్టే, దట్ ఈస్ ప్రొఫెషన్. బట్ ఆ టైంలో నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను, మైండ్కి వచ్చినది మాట్లాడతాను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక క్వాలిటీ. కాదు సీరియల్లో ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది మైండ్లో నాకున్నదే చాలా తక్కువ బ్రెయిన్. ఈ తక్కువ ఉన్న బ్రెయిన్ని యూస్ చేసుకొని మీతో మాట్లాడాలి, మీరు అడుగుతున్న క్వశ్చన్కి థింక్ చేసి ఫుడ్ కూడా తినాలి అంటే 2 పనులు ఒకేసారి చేయాలా అని అనిపిస్తుంది. బట్ ఓకే చెప్పండి. సో సీరియల్ ఎలా ఉంటాయి షెడ్యూల్ మీకు? మంత్లీ సీరియల్ ఒక 10 to 12 డేసే ఉంటాయి. డే పేమెంట్స్ ఓకే. వెంటనే పడతాయా, టైం పడతాయా? మంత్లీ వన్స్. మీకు ఎలా ఆఫీస్కి వెళ్తే మంత్లీ వన్స్ ఒక పే డే ఉంటుందో అలా మంత్లీ వన్స్ ఒక పే డే. ఓకే ఓకే. పడిపోతాయి అలా వెంటనే పడిపోతాయి. అది మా బ్రహ్మముడి సీరియల్ అంటే వెంటనే పడిపోతుంది. ఎస్. టైమింగ్స్ ఎందుకు చేంజ్ చేశారు నైట్? అది మేబీ కొన్ని కారణాలు ఏదైనా ఉండొచ్చు, దానివల్ల చేంజ్ చేసి ఉంటారు. బట్ మాకు అఫీషియల్గా తెలీదు. ఆల్రెడీ ఆడియన్స్ ఉన్నారు బ్రహ్మముడి సీరియల్కి. కొన్ని ఎపిసోడ్స్ అయితే జరిగింది, ఒక 500 ఎపిసోడ్స్ దగ్గర 550 ఎపిసోడ్ దగ్గర మనకి ప్రైమ్ స్టార్లో జరిగింది కాబట్టి ఆడియన్స్ వచ్చేసారి. ఇంకా ఏ టైంలో పెట్టినా దే విల్ వాచ్ అని ఒక నమ్మకం ఉంది మాకు కూడా. అలా పెట్టేశారు అనుకుంటున్నా. మ్యాక్స్ ఇప్పుడు దీపిక అంటే స్టార్ మా ముద్దులు బిడ్డ అని బోల్డ్ మంది అంటున్నారు బయట, అది ఎంతవరకు నిజం? నన్ను స్టార్ మాలో బాగానే చూసుకుంటున్నారు, అందువల్ల అలా చెప్తున్నారేమో. చాలా షోస్ చేస్తున్నాను కదా, అంటే మన ఎక్కడ వెళ్ళినా అక్కడ నేను జీవిస్తున్నాను అనుకుంటా. ఈ సీజన్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్లో? ఈ సీజన్ బిగ్ బాస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను చూడ్డానికి. అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది లోపల వెళ్ళారు. ఇమానువేల్, రీతు అందరూ లోపల ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ అందరికి సపోర్ట్ చేస్తా. అందరిలో ఎవరు ఒక పేరు? ఇంకా నాకు కొంచెం టైం పడుతుంది, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. తర్వాత అఫ్ కోర్స్ రీతు, ఇమానువేల్ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఐ విల్ పుట్ ఆల్ ద సపోర్ట్ ఫర్ దెమ్. ఇమానువేల్కి రీతుకి సపోర్ట్ అంట. yes. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఈ ప్లేస్లో నేను హ్యాపీగా ఉంటా. నా ఫేవరెట్ ప్లేస్ అంటే అవుట్ స్టేషన్ వెళ్తున్నప్పుడు నాకు స్విట్జర్లాండ్ అలా చల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు దాకా అలాంటి ప్లేసెస్కి వెళ్ళలేదు, బట్ నాకు స్విట్జర్లాండ్ ఇష్టం, కాశ్మీర్ ఇష్టం,
అలాంటి ప్లేసెస్ వెళ్ళాలని సింగిల్గా వెళ్ళాలని ఉందా, డేట్ చేస్తే వెళ్ళాలని ఉందా? ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో కానీ కజిన్స్తో కానీ. లేదు ఫ్రెండ్స్తో వెళ్తే చాలు. బాయ్ ఫ్రెండ్స్తో అక్కడ వెళ్ళాలని అవసరం లేదు. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాదు, ఇప్పుడు ఇవన్నీ అడిగారు కదా, దీపికాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అదే చెప్పాను కదా, అవన్నీ టైం వస్తున్నప్పుడు చెప్తానని. ఉన్నారా లేదా? ఒక హింట్. ఒక రాజు ఉంటాడుగా ప్రతి రానికి, మీరు రాని, మీకు ఒక రాజు ఉన్నాడా? నా పక్కన ఒక రాజు ఉన్నారు కదా ఇప్పుడు సీరియల్లో కూడా రాజు ఉన్నారు, కావ్యకి. అయ్యో. సో అది మీ పర్సనల్ చెప్పను అంటారు? అవును, అది నా పర్సనల్. చెప్పరు ఇంకా? సో నాకు కూడా చెప్పరా? స్క్రీన్ అయిపోయాక చెప్పరా? అంటే చెప్తాను, టైం వచ్చినప్పుడు అన్ని కరెక్ట్గా సెట్ అయిందంటే చెప్తాను అప్పుడు. సో మీరు తమిళ్లో ఉండాలనుకుంటున్నారా, తెలుగులోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? నేను డేర్గా చెప్తాను, ఐ లవ్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగులోనే ఉండిపోద్దామని అనుకుంటున్నాను. తెలుగు ఇస్ మై అంటే హైదరాబాద్లో సెటిల్ అవుదాం ఫేవరెట్ అయింది. అది హైదరాబాద్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్. ఇల్లు కొన్నా హైదరాబాద్లోనే? ఇల్లు కొన్నా అంటే మమ్మీ డాడీ చెన్నైలోనే ఉన్నారు, బట్ నాకు పర్సనల్గా హైదరాబాద్ ఇష్టం. మీరు హైదరాబాద్లో ఇల్లు కొంటారా, తమిళనాడులో ఇల్లు కొంటే? ఎందుకు ఎక్కువ ఆశపడాలి కాబట్టి హైదరాబాద్లో ఒక ఇల్లు, చెన్నైలో ఒక ఇల్లు, అంతే అయిపోతుంది. మానస్ అన్నతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కంఫర్టబుల్. మానస్ గారితో అంటే ఇప్పుడు దాకా నాకు ఏ హీరోతో చేసినప్పుడు కూడా అంత కంఫర్ట్ ఫీల్ రాలేదు. తను అంత కంఫర్టబుల్గా చూసుకుంటారు మానస్ గారు. ఇప్పుడు నేను మనసులో ఏదైనా అనుకుంటే తనకి నా కళ్ళు చూసి తెలిసిపోతుంది, నేను ఇది అనుకుంటున్నాను, నేను ఇది చెప్పబోతున్నాను, ఇది చెప్పడానికి వచ్చాను. లేకపోతే నేను నవ్వుతే కూడా నేను బాధలో ఉన్నానా, నేను ఏడుస్తున్నానా లోపలికి అనేది కూడా హీ క్యాన్ ప్రెడిక్ట్. అది అలా 3 yearsగా పనిచేసి తనకి తెలిసిందా, లేకపోతే తన ఫ్రెండ్స్ దగ్గర కూడా అలానే ఉంటారు మానస్ గారు. కాబట్టి తనకి ఉన్న ఒక మంచి క్వాలిటీ అనుకుంటున్నాను. తన దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది మానస్ గారి దగ్గర. తన పక్కన ఉన్న వాళ్ళని ఈజీగా అర్థం చేసుకుంటారు. నన్ను అయితే అసలు 200% నేను దార్చడానికే కుదరదు. నా మనసులో ఏముందో బయట తెలిసిపోతుంది. పెళ్ళికి ఎంజాయ్ చేశారా బాగా మానస్ అన్న పెళ్ళికి? ఎంజాయ్ చేశాను, బాగా వెళ్ళాను. విజయవాడ వెళ్ళాను, బాగా ఎంజాయ్ చేశాను. శ్రీజ ఈస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ క్యారెక్టర్. మానస్ గారు ఫ్రెండ్, మానస్ గారు వైఫ్ ఉన్నారు కదా శ్రీజ గారు, షీ ఈస్ ఆల్సో సో ఫ్రెండ్లీ. బర్త్డేకి వెళ్ళాను, వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేశాను. చెన్నై నుంచి వచ్చాను బర్త్డే కోసమే నేను. అలా మానస్ గారు ఫంక్షన్స్ మిస్ అవ్వకుండా మాక్సిమం వెళ్తాను. ఇంకా మీరు ఇన్ని షోలు చేస్తున్నారు, మాకు షో ఇప్పించవచ్చుగా, మేము కూడా చేస్తాం, కొత్తగా ట్రై చేస్తున్నాం కదండి. ఓకే, ఒక సర్కస్ షో ఉంది, పిలుస్తాను. ఏ సర్కస్ షో? బాంబే సర్కస్ అని. బాంబే సర్కస్ అందులో కాదండి, స్టార్ మాలో చెప్పారండి. స్టార్ మాలోనా? ఓకే అండి, స్టార్ మాలో నేను చెప్తాను. ఎవరు చెప్తారు? ఒకరోజు నేను స్టార్ మాకి ఓనర్ అవుతాను, అప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. సో కంప్లీట్గా మాట్లాడితే ఫుడ్ ఎలా? సో నాకు ఫుడ్ అయితే పందెం పుంజులో చాలా బాగా నచ్చింది. బట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఫుడ్ తినేటప్పుడు ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఫుడ్ తింటాం కదా ఇంట్లో. బట్ ఇక్కడ వస్తే నాకు అది బాగా నచ్చింది. లైవ్లో ఆ కోటి పందాలు జరుగుతుంది చూడండి, ఆంధ్ర సైడ్లో జరుగుతున్న కోటి పందాలని ఇక్కడ లైవ్లోనే మనకి టెలికాస్ట్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ నాకు బాగా ఓపెన్ మెనూ బఫెట్ ఉంటుంది. విన్నాను నేను వచ్చిన వెంటనే. అంటే ఏంటంటే బఫెట్ సిస్టమ్ సాధారణంగా వేరే రెస్టారెంట్లో ఎలా ఉంటుందంటే, మనం నచ్చింది అక్కడ ఉంటుంది తినొచ్చు, ఇక్కడ మనకు నచ్చింది ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు. ఎస్, సో ఇట్స్ లైక్ ఏ మదర్. మన మమ్మీ మాత్రమే మనం ఆర్డర్ పెట్టింది చేస్తారు. కాబట్టి పందెం పంచులో కూడా మీరు ఆర్డర్ పెడితే చాలు, ఆ ఓపెన్ బఫెట్ కూడా అలానే. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే, మనం సంక్రాంతి కోడి పందాలు చూడాలంటే సంక్రాంతి రావాలి, ఎస్. కానీ మంచి ఫుడ్ తినాలంటే పందెం పుంజు రావాలి. సో ఇదన్నమాట. పందెం పుంజులో నేను ఇప్పటికి 4 వీడియోస్ చేశాను. బట్ ఫుడ్ ప్రతిసారి తింటున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది. మంచిగా ఉంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. డే బై డే ఇంకా చేంజ్ అవుతుంది ఫుడ్. yes, చాలా బాగుంది. పందెం పుంజు థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మార్నింగ్ నుంచి ఆకలిగా ఉన్న నాకు పందెం పుంజులో ఇంత మంచి ఫుడ్ పెట్టి నన్ను తినిపించినందుకు. శ్రావ్య బిల్ పట్టిరా. ఓకే, హలో, షూటింగ్ టైం అయిందా? వచ్చేస్తున్నా. ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పి వెళ్ళిపో. అంత భయం ఉండాలి, నన్ను బిల్లు కట్టమని చెప్తే నేను ఇలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పి వెళ్ళిపో. ఎస్, ఓకే. సో పందెం పుంజులో ఈరోజు అయితే నేను చాలా బాగా టేస్ట్ చేశాను ఫుడ్. టేస్టీ రాజా యూట్యూబ్ ఛానల్లో చాలా ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ రివ్యూస్ వస్తున్నాయి అన్నమాట. మీరు కూడా మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ రివ్యూస్, ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే టేస్టీ రాజా ఛానల్ని చూడండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
టేస్టీ రాజా యూట్యూబ్ ఛానల్. అయ్యా 1 మిలియన్ తీసుకెళ్ళండి. ఇది తీసుకెళ్ళాక మళ్ళీ ఒక వీడియో చేద్దాం కావాలంటే. ఎస్ తీసుకెళ్ళి 1 మిలియన్ తీసుకెళ్తే ఇంకో వీడియో చేస్తాం ఖచ్చితంగా. ఇంకోసారి ఎవరిని మీతో పాటు పక్కన ఎవరిని పెట్టి చేద్దాం. ఎవరిని పెట్టి చేద్దాం? ఎవరైనా ఒక ఆఫర్ ఇద్దాం. మీకు ఎవరు ఇష్టం చెప్పండి, నాలా పెట్టి చేద్దాం. నాగార్జున గారిని పెట్టి చేయండి. అయ్యా ఇది కొంచెం కష్టమేమో, బట్ ట్రై చేద్దాం. ఓకే మనం బిగ్ బాస్కి వెళ్ళాక బిగ్ బాస్ లో అయినా ఇద్దరం కలిసి నాగార్జున గారితో కలిసి ఫుడ్ రివ్యూ చేద్దాం. ఎలా ఉంటుంది? ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఓకే 10కి మా ఇద్దరం వెళ్తున్నాం. నేను వెళ్తా, తను వెళ్తాను. సీజన్ 10కి వెళ్తున్నాం. ఇద్దరం వెళ్ళిపోదాం. మేమిద్దరు సీజన్ 10కి వస్తున్నాము. ఇప్పటి నుంచే ఓట్లు రెడీ చేసుకోండి మీరు. ఫ్యాన్స్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీపిక చాలా థ్యాంక్స్ అడిగినట్టునే వచ్చి చేసినందుకు. బట్ చాలా హ్యాపీగా ఉంది. నీతో మంచి ఫ్రెండ్షిప్ కూడా బాండ్ అయింది ఆ రోజు నుంచి. సో వెరీ హ్యాపీ అనమాట. కానీ ఇంత తొందరగా వస్తాం అనుకోలే. థ్యాంక్ యూ టేస్టీ రాజా గారు. నో ప్రాబ్లం. ఒక రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కలిపితేనే ఒక కంప్లీట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. పందెం పంచులో నాకు మంచి ఫుడ్ పెట్టినందుకు. ఇట్స్ వెరీ గుడ్. యూ ఆర్ ఆల్సో సో ఫ్రెండ్లీ. సో మనం ఇంకా ఈ టేబుల్ నుంచి వెళ్ళిపోయి బిగ్ బాస్ హౌస్ లో నెక్స్ట్ సీజన్ కలుద్దాం. షూర్. ఈ లోపు మనం అప్పుడప్పుడు రీల్స్ చేద్దాం. మీకు ఓకేనా? ఓకే డన్. సరే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేస్టీ రాజా యూట్యూబ్ ఛానల్. అయ్యా ఒకటి చెప్తున్నా, నేను ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా, మీరు ఒక ఫాలో, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అంతే కదా. ఇంతమందితో చేస్తున్నా, చెయ్యండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చెయ్యండి. ఓకే థ్యాంక్ యూ. బాయ్.